కల్తీనేయని ఆరోపణలు చేసి టీటీడీ నిధులు హెరిటేజ్ కి అడ్డగోలుగా దోచిపెడుతున్నట్లు ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు దానిపై చర్చిస్తే అవినీతి బాగోతం బయటపడుతుందనే భయంతోనే ఇన్నాళ్లు మండలిలో చర్చకు ఒప్పుకోలేదని వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. ప్రజల్లో హెరిటేజ్ అవినీతిపై చర్చ జరుగుతోందని ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వే ద్వారా తెలుసుకున్న చంద్రబాబు అసెంబ్లీలో ఏకధాటిగా 4 గంటల పాటు చర్చ జరిపి వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడమే లక్ష్యంగా ఇప్పుడు చర్చకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. నిజంగా తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది చర్చించటానికి సాహసం చేయలేకపోతా ఉన్నాడు. గత 4 రోజుల నుంచి శాసనమండలిలో హెరిటేజ్ దానికి సంబంధించి ఇందాపూర్ వ్యవహారానికి సంబంధించి చర్చ పెట్టమంటుంటే వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నటువంటి తీరు కూడా చూశాం. ముందుగా మండలిలో చర్చిస్తాము అని మాటిచ్చి తర్వాత పారిపోయిన తీరు చూస్తా ఉన్నా అర్థమవుతా ఉంది. ఈరోజు నిజంగా అసెంబ్లీలో 4 గంటల పాటు చర్చిస్తామని ప్రభుత్వం ప్రకటన చేసిందంటే ఇది శాసనసభలో పూర్తిగా ఏకస్వరంతో వాళ్ళు అనుకున్నట్టు ఈ వ్యవహారాన్ని ముగింపాలని చేయాలనే ఉద్దేశంతో తప్ప నిజంగా జరిగినటువంటి అంశం మీద ధైర్యంగా మాట్లాడటానికి సాహసం చేయలేని పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి పూర్తిగా ఆధారాలున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఉండుంటే, నిజంగా ప్రతిపక్ష హోదా కల్పించుంటే ఈరోజు లడ్డూ వ్యవహారంలో 4 గంటలు చర్చించినా 10 గంటలు చర్చించినా రోజంతా వినిపించినా మీరు చెప్పే వాయిస్ కాదు తప్పు, దేవదేవుణ్ణి పూర్తిగా మీరు వక్రీకరిస్తున్నారని చెప్పడానికి ఆస్కారం ఉండేది. ఇన్నాళ్ళు తిరుమల లడ్డు వ్యవహారంలో మీరు నడిపినటువంటి అబద్ధపు ప్రచారాలు, విషపరాతలు పూర్తిగా సభలోకి వస్తాయి గాని నిజాలు చెప్పి ప్రజలకు న్యాయం జరిగే విధంగా జరిగిన విషయాన్ని కూలంకషంగా చెప్పే అవకాశాలే ఉండవు. ఆపద మొక్కులవాడు, వడ్డీ కాసులవాడు, బిడ్డ పేర్లవాడు మహనీయుని ఈరోజు మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చారంటే మీ రాజకీయ చతురత ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ఇందాపూర్కు సంబంధించి డైరీకి సంబంధించి మధ్య ఉన్న సంబంధాల కోసం మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్లో మా వాళ్ళు గత 5 రోజుల నుంచి పట్టుబడతా ఉంటే మీరు వాయిదా తీర్మానాన్ని ఇసిరి పారేపిస్తా ఉన్నారు, తిరస్కరిస్తా ఉన్నారు. మీ డొల్లతనం బయట పెట్టలేదని అడుగుతా ఉన్నాం. మీ యొక్క చేతకారితనం దాంట్లో అర్థం అవటం లేదా? ఎందుకు చర్చించలేకపోతా ఉన్నారు? ఎందుకు మీకు ఆ దమ్ము లేదు? This is Anchor Ravi. Hi అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.